నాగరాజ్ అన్న. ఏం చేస్తారు? టెక్ బిజినెస్. ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది? బాగానే ఉందన్న. ఏంటి మరి ఏం చెప్తారు? ప్రభుత్వ పనితీరు స్టార్ట్ అయ్యి కూడా సంవత్సరం అవుతుంది, అసలు ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగుందన్న. పరిపాలనకి ఏముందో తొలిఒడి కానీ పెట్టారు సంవత్సరం బాగానే ఉంది. రోడ్ల పరిస్థితి చూస్తే ఎలా ఉంది? అసలు ఒక ఆటో డ్రైవర్గా మీరు ఎలా ఉంది? రోడ్లు బాగున్నాయన్న. ఇప్పుడు ఎక్సలెంట్గా ఉండే రోడ్లకి ఏం బాగలేదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు పని అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? పని అయిపోతుందంటే దాని గురించి ఏం చెప్తా, ఆయన అలాంటివి మాట్లాడతాడు. పని అయిపోతుంది అంటాడు, ఊరేయాలంటాడు. అప్పుడు నంద్యాలలో రకరకాలుగా మాట్లాడుతాడు. ఆయన భాషకు అట్లాంటిదే. 3 ఏళ్ల పని అయిపోవటం ఏంటి, ఇంకా 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం ఆయన అనుకుంటున్నాడు. అంటే ఈ సంవత్సరాలు ఈ 3 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులు నేనే వస్తాను, చంద్రబాబు నీకు సినిమా చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చు అంటారు? సినిమా చూపిస్తే ఆయనకి అలవాటే సినిమా చూపిస్తాం అలాంటివన్నీ. అది వీళ్ళ పరిపాలన చేసుకుంటున్నారు. మనకెందుకు ఈ తగాదాలు గొడవలు ఎవరినైనా చేస్తున్నారు. అంటే అసలు ఓడిపోయి కూడా సంవత్సరం ప్రజల్లో తిరగకుండా ప్రజల పక్షాన అసలు తప్పులు ఏమున్నాయో ప్రభుత్వం చేసిన తప్పుని ఇచ్చేయకుండా అలా ఆయన ప్రజల్లో అసలు ప్రజలకి అలా రప్పరప్ప డైలాగ్ లేని అసలు ప్రజలకు ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు? గంగానమ్మ జాతరలో రప్పరప్ప అది సినిమా డైలాగులు అంటాడు. పరిపాలన బయటకు వస్తాక ఆయన ఎవరు వస్తారు? బయటకు వస్తాకి ఎమ్మెల్యేలు మినిస్టర్లు వెళ్తే కొడతాకి వెళ్తున్నారు. అది మీరు వద్దురా బాబు అని అంటున్నారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? కొన్ని రోజులు టైం తీసుకొని ఇప్పుడు తిరిగి ఇప్పుడు బయటకు వస్తున్నాడు. అది అంటే ఈ ప్రభుత్వం వచ్చాకే మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ అత్యాచారాలు ఎక్కువైపోయినాయి, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు దానికి? రోజు నేను పేపర్ చూస్తాను, ఎప్పుడు అత్యాచారం ఎక్కడా కనిపించలేదు నాకు. ఏ అత్యాచారం జరుగుతూ ఉంటే ఇళ్ళలో భార్య భర్తలు కొట్టుకుంటాం, అవన్నీ జరుగుతాయి. ఏ అత్యాచారం అని ఆయన నమ్ముతాడు అంతే తప్ప. ఆయన ఉన్నప్పుడు జరిగినాయి అవన్నీ అత్యాచారాలు, క్యారేజీలు, సూసైడ్లు అలాంటివి. ఇప్పుడు ఏడాది జరుగుతున్నాయా? మీడియా మీరు చూస్తున్నారు, పేపర్ ఈనాడు వస్తుంది, సాక్షి వస్తుంది, అన్నీ వస్తున్నాయి కదా. అంటే రోజే మాట్లాడుతుంది ఈ రోజున మహిళల మీదే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి, వైసీపీ వాళ్ళ మీద మహిళల మీద తప్పుగా మాట్లాడుతానని చెప్పి మాట్లాడుతుంది. మీరేం చెప్తారు దానికి? రోజాకి ఏం చెబుతాం? రోజా రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ మాటలు మాట్లాడిద్ది, సినిమాలోకి వెళ్తే సినిమాల మాటలు మాట్లాడిద్ది. ఇక్కడ ఇది రాజకీయంలో తనితే అక్కడ పడింది, జబర్దస్త్లోకి వెళ్ళింది. వాళ్ళు అసలు పేదిస్ట్లా ఆర్టిస్ట్లా అని అంది. వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు ఆహా ఓహో అంటుంది. చూస్తున్నారుగా. అది జూనియర్స్ డ్రామాలో వెళ్ళి నటించుకుంటుంది డబ్బు కోసం. సంపాదించిన సరిపోలేదు, ఆడకి వెళ్ళి ప్రజాసేవ చేసేవాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు, నగరీలో ఉంటారు. నగరీలో కాకుండా హైదరాబాద్లో ఏం పని నీకు, చెన్నైలో ఏం పని? ప్రజల కోసం 2 లక్షల మంది ప్రజల కోసం పని చేయాలి. మినిస్టర్ పదవి ఇచ్చాడు, ఏం చేశావు నువ్వు? మినిస్టర్ పదవి ఇస్తే నోరు బారేసుకుంటాం, లోకేష్ అంతా చీర అంటాం, జాకెట్ అంటాం, ఎన్ని అన్నా నువ్వు. అది అంటే వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు, ఎదుటోళ్ళు మాట్లాడితే తప్పు అని చెప్పి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అది ఎదుటోళ్ళు మాట్లాడితే తప్పు, వాళ్ళ మాట్లాడితే అంతా కరెక్టే. మైక్ కనపడితే చాలు బూతులు వస్తాయి వాళ్ళకి. ప్రజాయుధం కోసం ప్రజల కోసం ఎప్పుడైనా మాట్లాడారు, ఈ పని చేస్తున్నాం, ఇది చేయకూడదు అని ఎప్పుడైనా చెప్పారా? బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం ఇచ్చాడా? సన్నాసి అని అన్నాడు. ఎవడమ్మ సొమ్మురా అన్నాడు. ఏడేడు ఎక్కడున్నాడు? ఈడు ఫుట్బాల్తో తంతే బొంబాయిలో పడ్డాడు. అది అంటే గతంలో కూడా పేరున కొడాలని మాట్లాడాడు, చంద్రబాబు గెలిస్తే నేను ఆయన పాదాలు బూట్లు దుడుతా అని చెప్పి మాట్లాడాడు కదా. ఎలా చూడొచ్చు మరి? చెప్పాడు, పారిపోయాడు, జబ్బు వచ్చింది అన్నారు. ఆడ స్ట్రోక్స్ వేసామని అంటున్నారు. ఇంకేడ చేసేది? బూట్లు దుడుతాను. అప్పుడు డైలాగులు వచ్చినాయి. అధికారంలో ఉన్నప్పుడు మతంతో మాట్లాడతారు. పక్కన పేరునాని మాట్లాడతానన్నా, కన్ను కొట్టినంత విధంగా అయిపోవాలి, ఎంతసేపు ఈ పట్టపగలు చేసే మొత్తం నైట్ చేసే మొత్తం పగలు చేస్తారేంట్రా, మళ్ళీ ఏం తెలియనట్టుకు వెళ్ళి పగలు పరామర్శించాలి వెళ్ళి ఏంట్రా మీకు తెలియదని నేను చెప్తాను చూడండి అని చెప్పి మాట్లాడతాను కదా. అసలు ఎలా చూడొచ్చు అన్న? అదే జైలుకి వెళ్ళాలని తొందరగా ఉందేమో. అయితే అది రప్పరప్ప రైతులకి జైల్లో ఇప్పుడు మనం మర్డర్ చేస్తే జైల్లో బెటరా? ఆయన పెడతారు, మర్డర్ చేయని ఏమని చెప్తాడు? రప్పరప్ప చేసి బొక్కలో దొస్తే ఒక 6 నెలల పాటు అప్పుడు రేపరేప వస్తుంది, ఇది వస్తుంది. అంటే గత 5 ఏళ్ళలో కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా చేసి అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ప్రజలకి వాళ్ళు ఎలాంటి సందేశాలు ఏమనుకుంటున్నారు? అసలు ఇక్కడ నాని మీద చెప్తాను, స్టోర్ షిఫ్ట్ చేసినప్పుడు ఏడ ఉన్నాను, ఏడి పారిపోయావు, నీ పిల్లల్ని అరెస్ట్ చేస్తానంటే నువ్వు మూసుకొని అని ఇది అయిపోయావు. వాళ్ళేమో మొదలు డైలాగులు వస్తున్నాయి. సినిమా గురించి మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. కాపా అంటావు, నెలకు తెక్క వస్తాను అంటాడు. పవన్ కళ్యాణ్ తెగ చేసి అంత ఓడా నువ్వు. అంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చాకే అసలు సంక్షేమ పథకాలు మొత్తం గాలికి వదిలేశారు, వాళ్ళు దోచుకోవడానికి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు నిజంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతోని అన్న అసలు చదవగలడానికి అమ్మకం వందనం వేశారు, అందరి పిల్లలకి వేశారు. 2 ఉంటే 2 వేశారు, 3 9 మందికి వేశారు, 6 వేశారు. అన్ని వీడియోలు కూడా నా దగ్గర ఉండే. ఎంతమందికి వేసి వాళ్ళు చెప్తారు, చెప్పరుగా, ఎవరిని చెప్పరుగా, లబ్ధి పొందిన వాళ్ళే చెప్తారు. అంతేగాని 9 మందికి 8 మందికి 7 మందికి 6 మందికి వేశారుగా. నువ్వు ఒక్కడికే ఇచ్చింది 15 ఏళ్ళు అన్నావు. ఫస్ట్ సంవత్సరం 14 ఏళ్ళు వేసావు, 2వ సంవత్సరం 13 ఏళ్ళు వేసావు, 3వ సంవత్సరం ఇచ్చావు, 4వ సంవత్సరం గంగా నది వదిలేసావు. 3 సంవత్సరాలు ఇచ్చి 5 సంవత్సరాలు ఆడవాళ్ళకి 12,500 ఇస్తా అన్నావు. ఏది
ఒకసారైనా ఇచ్చావు ఆడవాళ్ళకి 12,500, 4 సంవత్సరాలు నా అధికారంలో వస్తే ఆడవాళ్ళకి 12,500 కాడికి ఇస్తాను. ఎక్కడ ఇచ్చావు 12,500? డ్వాక్రా మహిళలకి ఎంత లోన్ ఉంటే అంత 3,500, 3,600 పడ్డాయి నువ్వు ఇచ్చిన పథకాలు. అయ్యా మహిళలకు మంచి చేసిన పార్టీ ఏదో ఉందా? వైసీపీ పార్టీ, మహిళల పక్షపాతం వైసీపీ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నాను. బ్యాచ్ లో పెట్టింది 12,500 కాడికి ఇస్తాను. 4 సంవత్సరాలు ఇస్తాను, 50,000 ఇస్తాను. ఇచ్చావా? నీ రికార్డులది ప్రజలకి ఆడవాళ్ళకి మహిళలకి ఇస్తానన్నావు కదా, నువ్వు ఇచ్చావా? డ్వాక్రా మహిళకి నువ్వు లోన్ ఎంత ఉందో 35,000 ఉంటే మనిషికి 35,000 కాడికి వచ్చింది. లోన్ బట్టి ఆర్డర్ చెప్పావు. అమ్మక తల్లికి వందనం అని చెప్పావు. ప్రతి పిల్లోడికి 15,000 ఇస్తా అన్నావు. ఒక పిల్లోడు 10 ఇంటికి ఒక పిల్లోడికి ఇచ్చావు. 13,000 ఇచ్చావు. అది 3 ఏళ్ళు ఇచ్చావు. ఈ పథకాలు అన్నాడు 15,000 అన్నారు. 2,000 స్కూల్ కానీ 13,000 కాడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేశారు. 2 టిప్పులు విడుదల చేశారు. డబ్బులు ఏమైనా తేడాలు ఉన్నా మన ఉన్నా ఇచ్చారు. నువ్వు ఇచ్చావా? ఒకసారి వేసావు, దొబ్బేవు, ఉన్నాయని మీ ఖాతాలో పడిపోయింది. అది ఎంతమందికి ఇచ్చావు? 42 లక్షల మందికి ఇచ్చావు. ఇవాళ 78 లక్షల మందికి ఇచ్చారు. ఇంకా 1 కోటి మందికి కూడా అవుతారు, ఇస్తారు. అది పెన్షన్ ఇచ్చారు. 4,000 అన్నారు. 4,000 కాడికి 16 నెలల నుంచి ఇస్తున్నారు. ఎలక్షన్ ముందు 3 నెలల నుంచి ఇచ్చారు. 19,000 తిన్నారు పేదలు, అవాతాతలు. ఇంకా 19,000 ఎగస్ట్రా తిన్నారు. 3 ఏళ్ళు కాక. నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు. 250, 250, 250, 250 వాటిని తెక్కొట్టి 66 లక్షల మంది టీడీపీ వ్యాయామంలో 2014 ఇస్తే నువ్వు 54 లక్షల మందికి ఇచ్చావు. 12 లక్షల మందిని తీసేసావు. ఐటీలో ఉండి అని, కార్లో ఉండి అని. టాటా ఏసీ ఉందని, టాటా బదులు తిరుగు టాటా ఏసీ పెట్టుకోడండి, ఇన్సూరెన్స్ కట్టాడండి. నువ్వు ఇవాళ వచ్చిందా? స్వతంత్రం వచ్చింది ఇవాళ. 1948 వచ్చింది, 47 వచ్చింది. 78 నుంచి అందరు పెద్దల్లో ఉన్నారు, అందరు కట్టుకుంటున్నారు. ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఎవరా? అది కోట్లు ఉన్నాడు. 40 ఎకరాల పొలం ఉన్నాడికే రైతు భరోసా పడిద్ది. 200 ఎకరాలు ఉన్నాడు పడిద్ది. తెలంగాణ మినిస్టర్లకు ఎంతమందికి పడినాయి? మన రాష్ట్రంలో ఎంతమంది రైతు భరోసా పడుతుంది? రైతు అనేవాడు పడుతుందండి. అది మరి ఏం చెప్తారు? చంద్రబాబు 40 years ఇండస్ట్రీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే 40 ఏళ్ళ అనుభవం ఉంది. అసలు ఈ మన రాష్ట్రాన్ని గత సింగపూర్ లాగా అలా అభివృద్ధి చేస్తారంటారా? రెండోసారి అధికారం ఎత్తి దానికంటే డెఫినెట్గా డెవలప్ అయిపోద్ది. ఒకసారికి ఏమవుతుందని 2 సంవత్సరాలు అయిపోతుంది. 3 ఏళ్ళ టైంలో సంవత్సరం మళ్ళీ 6 నెలల ముందు ఎలక్షన్ కూడా వచ్చింది. ఏ పనులు చేయరు, చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికీ అమరావతి వెళ్తే ఇటు దూడాలు వస్తుంది బిల్డింగ్. అవి మరమ్మతులు కట్టినట్లకి అన్నీ 5 ఏళ్లలో వాటర్ పడి అన్నీ ఇది అయిపోయినాయి. వాళ్ళు రైమోనం చేస్తున్నారు. హైకోర్టు కట్టారు కదా, అది సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది. అదే డెవలప్ అవుతుంది. మరి చేసేది 5 ఏళ్ళ వల్ల జగన్ ఎందుకు చేయలేదంటారు? ఆయన చేయలేదు. 3 రాజ్యాలను 3 ముక్కల పేకాట, 3 ముక్కల ఆట ఉంటుంది జగపతి బాబు సినిమాలో. హీరోయిన్లు ఉంటాయి, రాశి, సౌందర్య, ఇంకో హీరోయిన్ పేరు రంభ అనుకుంటా. రంభ ఆ రాత్రికి ఆడదాం అనుకున్నాడు ఆయన. అది ఆయన ఆడే అన్ని చూస్తామంటే అయ్యే సినిమాలు గుర్తుకొస్తాయి నాకు. అంటే 3 ముక్కల ఆట. మరి జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాడు. రేపొద్దున మహిళలే నన్ను గెలిపిస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చు మరి? ఏం ఉండదన్న, 20 సీట్లు కూడా ఏం రావు. సాగు అది 0 ఈసారి. ఎందుకని రావు? అది అంతే. ఆయన పని అయిపోయింది. ఆయన ఇసుకుపోయారు జనాలు. మందు కాడ కానీ ఎక్కడికి ఆడ ఆయన పరిపాలన ఏం బాగోలేదు. రోడ్లు ఉండవు, చెప్పింది సొల్లు చెప్తా ఉంటాడు. అది మీరే ఇన్ని చెప్తున్నారు, పక్కన జగనే మాట్లాడుతున్నారు. ఈ రోజున సంవత్సరకాలం చేసింది ఏం లేదు చంద్రబాబు, ప్రజలందరూ మళ్ళీ నన్నే కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన కళ్ళలో కోరుకుంటున్నాడేమో ఆయన. అది ఇళ్ళలో వాళ్ళగా న్యాయం చేయనోడు బయటకు వచ్చేస్తాడు. న్యాయం చెల్లికి తల్లిగా చేయనోడు. ఇక నమ్మరు. ఇసుకుపోయారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు. అంతకుముందు 67 సీట్లు వచ్చినప్పుడు ఏదో గెలిపిలేదని బాధపడ్డారు. తర్వాత గెలిపిద్దామని గెలిపించినందుకు అందరికీ బాగా పెట్టాడు. అది ప్రజలు అసలు రానివారు అంటారు. రానిరే. నా ఉద్దేశం అయితే రానిరు. నాకు తెలిసిన బాధ్యత అయితే రానిరు. అది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తోడు ఉన్నారు. ఇక ఎక్సలెంట్గా వెళ్ళిపోద్ది ప్రభుత్వం, ముందుకు వెళ్ళిపోద్ది. అంటే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, 2 సంవత్సరాలు ఇంకా ఎన్డీఏ కూడా అధికారంలో ఉంటుంది. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో ఈసారి నేనే గెలుస్తాను ఎట్టి పరిస్థితుల్లో 2.0 చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 15 ఏళ్ల పాటు మనం ఇది గాడి తప్పిన ఈ ప్రభుత్వాన్ని మన లైన్లో పెట్టాలి, ప్రజలకు అన్ని అందుబాటులో ఉండాలని. ఆయన సినిమాలు ఆపేసి రోజు 2 కోట్ల రెమ్యునరేషన్ వచ్చేది కూడా వదిలేసి ప్రజల కోసం తిరుగుతామంటే ఇంకా నమ్మపాతి జనాలు ఏం చేస్తాం. అది నమ్మారు కాబట్టి అంత రికార్డు స్ట్రైక్ రేట్ 100. థ్యాంక్ యూ అన్న.